మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9618534850. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను బి సుప్రియ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేధిస్తున్న వ్యాధి డయాబెటిస్. చాలా మందిలో దీని మీద అపోహలు ఉంటాయి. కొందరు రొట్టెలు తింటూ ఉంటారు. దీనికి సంబంధించి బలమైన ఆహారంగా దీనిని కూడా ఎక్కువగా తీసుకుంటారు. కాకపోతే రొట్టెలు రాత్రివి పొద్దున తింటే ఏంటి, విషమా లేకపోతే దానివల్ల మంచి జరుగుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధిన బారిన పడుతున్నారు. డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ఆహారంలో ఎక్కువగా రొట్టెలు తీసుకుంటూ ఉంటారు. అయితే తాజా రొట్టెలు కాకుండా ముందు రోజు రాత్రి మిగిలిపోయిన రొట్టెలు తింటే ఏమవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు రోజు రొట్టెలపై ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. ముందు రోజు చేసిన రొట్టెలను ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఇలా చేస్తే రొట్టెలు గట్టి పడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రొట్టెలను పాలలో 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రొట్టెలు మెత్తబడిన తర్వాత తినవచ్చు. ముందు రోజు రొట్టెలను పాలలో నానబెట్టి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా ఉపయోగమే. ముందు రోజు రొట్టెలను పాలలో నానబెట్టి తింటే కడుపు చల్లబడుతుంది. ఈ కారణంగా ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ముందు రోజు చేసిన రొట్టెలను తినడం చాలా మంచిది.